ఎక్కడ కూడా రఘునందన్ రావు ఏం మాట్లాడిండు అనేది ఉందా? ఎందుకు? మనకంటూ ఒక పేపర్ లేదు, మనకంటూ ఒక ఛానల్ లేదు. ఉన్న ఛానల్ని కాపాడుకునే తెలివి మన బీజేపీ వాళ్ళకి లేదు. పనికిరాని చెత్త అంత ఉంటుంది. ఆ పనికిరాని చెత్తనే ప్రొజెక్ట్ చేస్తారు. వీళ్ళే మాట్లాడుతున్నారు, మాట్లాడిన వాళ్ళ విషయాలు వస్తలేవు. నా బాధ అది. ఢిల్లీలో జరుగుతున్న పంచాయతీ మాట్లాడతారు కదా, మళ్ళీ సంగారెడ్డిలో జరుగుతున్న మాటలు సంకనాకానికి ఇడిచిపెట్టిరా? ఆ విషయాలు మాట్లాడిండు భారతీయ జనతా పార్టీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు. కలెక్టర్ గారికి ప్రశ్నిస్తుంటే నీళ్లు మింగుతున్నారు కలెక్టర్ గారు. ఇంత ప్రాబ్లంలో వస్తున్నాయి తెలుసా ఈ కన్స్ట్రక్షన్ సైట్ వల్ల? నిమోనియాకు దారి తీసి కిడ్నీలు దొబ్బుతున్నాయి. పని చేసేటోళ్ళ ముచ్చట్లు ఉండయబ్బా భారతీయ జనతా పార్టీలా. పీకేస్తా, కట్టేస్తా, పీకేస్తా. గిరీష్ చాలా ఎమోషనల్ అవుతున్నా కావాల్సి వస్తుంది. సబ్జెక్టు మాట్లాడే నాయకులు ఎవరు మీకు కనబడరు. అదేందో దరిద్రము, కేంద్ర నాయకత్వానికి కూడా కనబడరు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నేను జస్ట్ పేపర్ చూస్తున్నా, ఎందుకు అని అనేది మీకు చెప్తా. సివిల్స్ పెను విధ్వంసం, అభివృద్ధి అడ్డుకుంటే ఊరుకోం. ఓకే. ఏపీ కర్ణాటక పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్. ఓకే. నేను జస్ట్ చూస్తున్నా సెలెక్టివ్ ఎట్లుంటారు అని. అభివృద్ధిని అడ్డుకుంటే ఓకే. ఇక్కడ కూడా సెకండ్ పేజీలో కూడా ఏం లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు గిరీష్ అంటే జర్ర ఆగురు మీకు దండం పెడతా. నెక్స్ట్ ఏముంది? ఇది కూడా ఏం లేదు, అంతే కదా. ప్రగతి ప్రణాళిక అమల్లో మెదక్ టాప్లో ఉండాలి, అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలి. మంత్రి వివేక్ 6 గ్యారెంటీల అమలు, ఇంద్రమ్మ ఇండ్లు స్పెషల్ ఫోకస్ పెట్టాలి. సింగూరు ప్రాజెక్ట్ రిపేర్లను నేపథ్యంలో తాగునీటికి సమస్య లేకుండా చూడాలి. ఈ కార్యక్రమం అమలుపై నేతల తర్వాత రివ్యూ చేస్తామని వెల్లడి. కలెక్టర్లు, అధికారులు ఉమ్మడి మెదక్ జిల్లా సన్నాహక సమావేశం. చెన్నూరులో 99 డేస్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమానికి హాజరు. ఎక్కడ కూడా రఘునందన్ రావు ఏం మాట్లాడిండు అనేది ఉందా? ఎందుకు? మనకంటూ ఒక పేపర్ లేదు, మనకంటూ ఒక ఛానల్ లేదు. ఉన్న ఛానల్ని కాపాడుకునే తెలివి మన బీజేపీ వాళ్ళకి లేదు. రగన్న మాట్లాడిండు, తమ్నేల్ చేసినావాను అది. రగన్ ఏం మాట్లాడి, నేను పేపర్ చూసి మాట్లాడుతున్నా. కలెక్టర్ గారికి రగన్న కొన్ని క్వశ్చన్స్ వేస్తే సీన్ ఏందనంటే, కలెక్టర్ గారికి రగన్న కొన్ని ప్రశ్నల వర్షం వేస్తే కలెక్టర్ గారు తిత్తరపోయినారు. ఆయన ఏమన్నాడు రఘునందన్ రావు, ఆ పేపర్ ఒక్కటి రాయలే, పని చేసేటోళ్ళది ఉండదు, పనికిరాని చెత్త అంత ఉంటుంది. ఆ పనికిరాని చెత్తనే ప్రొజెక్ట్ చేస్తారు. వీళ్ళే మాట్లాడుతున్నారు, మాట్లాడిన వాళ్ళ విషయాలు వస్తలేవు. నా బాధ అది. ఇప్పుడు వత్తాసు నేను తీసుకుంటా, పని చేస్తున్న వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తా. రగన్ ఏమని మాట్లాడిండి తెలుసా? సంగారెడ్డి దగ్గర ఎయిర్ పొల్యూషన్ మీద, ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ మీద మాట్లాడిన మొగోళ్ళు ఎవరా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాదా? ఢిల్లీలో జరుగుతున్న పంచాయతీ మాట్లాడతారు కదా, మళ్ళీ సంగారెడ్డిలో జరుగుతున్న మాటలు సంకనాకానికి ఇడిచిపెట్టిరా? ఆ విషయాలు మాట్లాడిండు భారతీయ జనతా పార్టీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు. ఏమని మాట్లాడిండు తెలుసా? కలెక్టర్ గారు, ఇప్పుడు మీ దగ్గర వ్యవస్థ ఉండాలి కదా, ఎయిర్ పొల్యూషన్ ఎట్లయితే ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా తెల్లాపూర్లో ఆడ ఈడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, ఆడ రోడ్లు వేస్తున్నాడు. మళ్ళీ రోడ్లలో మినిమం ఇంకిత జ్ఞానం పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఏదైతే వాడాలనో అది జపాన్లా ఒక కన్స్ట్రక్షన్ సైట్ నుంచి ట్రక్ బయటికి వెళ్తుందనంటే ఆ టైర్లు మొత్తం కడిగి బయటికి వెళ్ళాలా? తెలియదా ఇళ్లకు? జపాన్ ఎన్నిసార్లు పోయేసి వచ్చిండు కదా ముఖ్యమంత్రి, తెలియదా? ఇంప్లిమెంట్ చేసే దమ్ము లేదా? మళ్ళా కలెక్టర్ గారికి ప్రశ్నిస్తుంటే నీళ్లు మింగుతున్నారు కలెక్టర్ గారు. గన్లు పెట్టుకొని, స్పీడ్ గన్లు పెట్టుకొని మేము బండ్లు నడుపుతుంటే కచ్చ ఫైన్లు వేయనికి వస్తుంది. మళ్ళీ పొల్యూషన్ మొత్తం సంకనాకుతుంటే కన్స్ట్రక్షన్లతోని, దాంతో ఎంత ప్రాబ్లంలో వస్తున్నాయి తెలుసా ఈ కన్స్ట్రక్షన్ సైట్ వల్ల? నిమోనియాకు దారి తీసి కిడ్నీలు దొబ్బుతున్నాయి.
ఎంతమంది పేషెంట్స్ని చూపెట్టాలా? ఎంతమంది పేషెంట్స్ని చూపెట్టాలి నేను? చెత్త కుప్పల మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నదా మీ ప్రభుత్వం? కలెక్టర్ గారు మీరు ఏం చేస్తున్నారు అని మాధవనేని రఘునందన్ రావు మాట్లాడుతుంటే మాట్లాడగలుగుతున్నారా? పని చేసేటోళ్ళ ముచ్చట్లు ఉండయబ్బా భారతీయ జనతా పార్టీలా. రామచంద్రరావు గారు సబ్జెక్ట్ మాట్లాడతారు. రామచంద్రరావు గారు పేపర్లలో రారు, అగ్రెసివ్ మాట్లాడాలి. పీకేస్తా కట్టేస్తా పీకేస్తా మళ్ళీ కట్టాలు కట్టినాక భారతీయ జనతా పార్టీ గీతుస్తే ఎందుకుంది? గిరీష్ చాలా ఎమోషనల్ అవుతున్నా కావాల్సి వస్తుంది. రఘునందన్ రావు ఒక సబ్జెక్టు రిఫరెన్స్ మాట్లాడాడు. మళ్ళీ చెత్తల ప్లాస్టిక్ని వేరే మీరు ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్లో మంచి అయితే నేను మంచి అని చెప్తా, మంచి అయితే మంచి అని చెప్తా. ఆంధ్రప్రదేశ్లో అక్కడ ముఖ్యమంత్రి ఒక సంస్థకు ఎకరం స్థలం ఇచ్చిండు. వాళ్ళు ప్లాస్టిక్ని ఈ నార్మల్ చెత్తని వేరు చేసి ప్లాస్టిక్ నుంచి డీజిల్ జనరేట్ చేస్తున్నారు బై మీన్స్ ఆఫ్ సమ్ ప్రాసెస్. అట్లా వాళ్ళకు ఒక ఎకరమో ఇస్తే వాళ్ళు ఉత్పత్తులు తయారు చేసుకుంటారు కదా అని చెప్పి మాట్లాడితే కలెక్టర్ గారు నీళ్లు మింగుతున్నారు. ఇట్లాంటి ఆలోచనలు మన కలెక్టర్లకు వచ్చినాయా? పోనీ మన ప్రభుత్వాలకు ఉన్నాయా? పోనీ ఇసుంటి నాయకులు మాట్లాడినప్పుడు అవి పేపర్లలో వేద్దాము అనే ఇంకిత జ్ఞానం జర్నలిజానికి ఉన్నదా? ఈ కంటెంట్ ఓది ఇప్పుడు ఎందుకు? సెన్సేషన్స్ కావాలి. ఆడు ఆళ్ళని చేసిండు, వీళ్ళని చేసిండు, ఆడు ఈడగొట్టిండు, ఈడగొట్టిండు, ఒక హీరోయిన్ ఆన్తో ఈ సబ్జెక్టులు కావాలి కదా మనకు. మసాలా కావాలి, అలా మిడ్ నైట్ మసాలాలు ఎక్కువనాయి. గుర్రాలు అందరూ ఎగిరెగిరి పడుతుంటారు. సబ్జెక్టు మాట్లాడే నాయకులు ఎవరు మీకు కనబడరు. అదేందో దరిద్రము, కేంద్ర నాయకత్వానికి కూడా కనబడరు. ఎవడు మిగిలడిగా కార్యకర్తలు పోతున్నారు, రేపు నాయకులు కూడా ఉష్కోపిట్ట. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123.